డీలిమిటేషన్ మీటింగ్ ఏం జరిగింది, ఎవరెవరు అటెండ్ అయ్యారు, తర్వాత డీలిమిటేషన్ అంటే ఏంది, సౌత్ ఇండియా ఎందుకు వ్యతిరేకిస్తుంది, దాని తర్వాత సౌత్ ఇండియాలో మిగిలిన 4 రాష్ట్రాలు వెళ్తే ఓన్లీ ఏపీ నుంచి మాత్రం ఎందుకు రిప్రజెంటేషన్ లేదు అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా నిన్న ఫెయిర్ డీలిమిటేషన్ అనే మీటింగ్ పేరు అది పెట్టారు, ఫెయిర్ డీలిమిటేషన్ అని. ఆ ఫెయిర్ డీలిమిటేషన్ మీటింగ్ని తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఆధ్వర్యం, చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఆధ్వర్యంలో జరిపారు. ఆ మీటింగ్కి ఎవరెవరు వెళ్ళారంటే, మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళాడు, కేటీఆర్ వెళ్ళాడు, తర్వాత కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వెళ్ళాడు, తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్ వెళ్ళాడు, పంజాబ్ నుంచి భగవంత్ మాన్ వచ్చాడు, తర్వాత బల్విందర్ సింగ్ అని శిరోమణి అకాలీదళ్ నుంచి వచ్చాడు, భగవంత్ మాన్ ఏమో ఆపు అందరికి తెలుసు. అట్లాగే కేరళ నుంచి ఈయనతో పాటు పినరయి విజయ్తో పాటు యునైటెడ్ ముస్లిం లీగ్ నాయకుడు సలాం అనే ఆయన కూడా అటెండ్ అయ్యాడు. అట్లాగే ఒరిస్సా నుంచి బిజు జనతాదళ్ నుంచి కూడా అమర్ పట్నాయక్ అండ్ సంజయ్ దాస్ బర్మ వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. అంటే సౌత్ ఇండియాలో ఒక పాండిచ్చేరి నుంచి ఎవరు లేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు, మిగతా అన్ని రాష్ట్రాలు ఉన్నారు. ఇది కాకుండా ఇటు ఒరిస్సా నుంచి, ఇటు పంజాబ్ నుంచి కూడా అటెండ్ అయ్యారు. ఒక్క వెస్ట్ బెంగాల్కి ఇన్విటేషన్ ఇచ్చారు కానీ రాలేదు. అలాగే జగన్కి ఇన్విటేషన్ పంపించారు, చంద్రబాబు పంపించారు, పవన్ కళ్యాణ్కి పంపించారు కానీ వీళ్ళు వెళ్ళలేదు. సో ఇది బేసిక్గా నిన్న జరిగిన మీటింగ్. అసలు డీలిమిటేషన్ అంటే ఏంది, ఇది ఎందుకు సౌత్ ఇండియా స్టేట్స్ వ్యతిరేకిస్తున్నాయి అనేది చూసినప్పుడు, డీలిమిటేషన్ అంటే ఏమి లేదు, సింపుల్గా లోక్సభ సీట్లు ఉంటాయి కదా, లోక్సభ సీట్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి అనే దానికి కొంత క్రైటీరియా పెట్టుకోవాలి కదా. ఈ క్రైటీరియా జనాభాని బేస్ చేసుకుని పెట్టుకున్నారు. అంటే ఒక నియోజకవర్గానికి దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షలు 10 లక్షల వరకు జనాభా, ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఇంత సంఖ్య ఉంటే ఒక నియోజకవర్గం. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంటే ఒక నియోజకవర్గం, ఒక ఎంపీ నియోజకవర్గం అనుకున్నారనుకో, ఎన్ని 10 లక్షలు ఉంటే అన్ని సీట్లు ఉన్నట్టు. ఇప్పుడు 25 సీట్లు, 25 ఇంటూ 10 లక్షలు అలా, అంటే ఓటర్స్ ఇలాగా పెట్టుకున్నారనమాట. ఇది దీంట్లో మనకి రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ప్రతి సెన్సస్ తర్వాత మారాలి. ఎందుకంటే సెన్సస్లో జనాభా పెరుగుతారు కాబట్టి దానికి అనుకూలంగా నియోజకవర్గాల పరిమాణం కూడా మారాలి అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇండియా చెప్తుంది. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్, బౌండరీస్ ఎక్కడ ఎంత బౌండరీ అనేది ఇది తెలుస్తుంది అనమాట కాన్స్టిట్యూషన్. దీనికోసం డీలిమిటేషన్ కమిషన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మనకి ఇప్పుడు 1951 నుంచి జరుగుతుంది సెన్సస్. 1951లో ఫస్ట్ స్వతంత్రం వచ్చినాక సెన్సస్ జరిగింది. అప్పుడు మనకి 494 ఉండేటివి. సో దాని తర్వాత 1961లో 522 అయినాయి, 1971లో 543 అయినాయి. 1971 సెన్సస్ తర్వాత ఇప్పటికీ అదే సెన్సస్ ప్రకారమే 543 ఉన్నాయి. 1971 తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియని ఫ్రీజ్ చేశారు. మనకు వచ్చి 2011లో లాస్ట్ సెన్సస్ జరిగింది. తర్వాత 2021లో జరగలే, ఎందుకంటే కోవిడ్ వ్యవహారాలు జరిగాయి. ఇప్పుడు 2026లో సెన్సస్ రాబోతుంది. ఇప్పుడు జనాభా ప్రకారం దాదాపు 800 పైన, అంటే 815 వరకు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం, జనాభా రూల్ ప్రకారం సీట్లు ఇస్తే నార్త్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం 1971 తర్వాత ఇండియాలో జనాభా పెరుగుదలని అరికట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని స్ట్రిక్ట్గా సౌత్ ఇండియా అమలు చేస్తే నార్త్ ఇండియా అమలు చేయలేదు. వాళ్ళేమో బిడ్డలను కనుక్కుంటా వెళ్ళిపోయారు, మన వాళ్ళేమో కట్ చేసుకుంటా వెళ్ళారు. మన జనాభా తక్కువ, వాళ్ళ జనాభా ఎక్కువ. సో దానివల్ల ఇప్పుడు ఈ రూల్ పెడితే మనకి లోక్సభ సీట్లు తగ్గిపోతాయి, వాళ్ళకి పెరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, నిర్ణయాలు, పొలిటికల్ నిర్ణయాలు కానీ ఎకనామిక్ నిర్ణయాలంతా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తీసుకుంటారు. మెజారిటీ కదా, మనకు మైనర్ అయిపోతాం. సో ఫైనల్గా మనల్ని ఎవడు పట్టించుకునే నాదుడు, మనమేమో ట్యాక్సీలు ఎక్కువ కట్టాలి, మనకు వచ్చేదేమి ఏముండదు. సో పొలిటికల్ నిర్ణయాలు కూడా వాళ్ళే తీసుకుంటారు.
సౌత్ ఇండియా ఒక రకంగా నిరాధారణకు గురైపోతుంది, ఒక మణిపూర్ లాగా అయిపోతుంది అని స్టాలిన్ చెప్తున్నాడు. ఇది బేసిక్గా సింపుల్గా నేను చెప్పాను. అంటే దీంట్లో వీళ్ళు వ్యతిరేకించడానికి కారణాలు ఏంటంటే పనిష్మెంటా, మేము జనాభాను తగ్గించుకునే దానికి మీరు మాకు పనిష్మెంట్ ఇస్తున్నారా అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. సో జనాభా గురించి మనం కొంత మాట్లాడుకుంటే నార్త్లో ఏ రేంజ్లో పెరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో 126% జనాభా పెరిగింది, బీహార్లో 147% జనాభా పెరిగింది. మనకి అదే తమిళనాడు కేరళ తీసుకుంటే తమిళనాడులో 75% మాత్రమే పెరిగింది. అంటే మోర్ దెన్ 50% జనాభా వాళ్ళు పెరిగిపోయింది, మన వాళ్ళేమో తగ్గిపోయింది. సో దానివల్ల అక్కడ వెళ్ళిపోతుంది. అట్లాగే టీఎఫ్ఆర్ అంటారు, అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు, అంటే ఒక కపుల్కి ఎంతమంది బిడ్డలు ఉన్నారు అనేది కానీ చూస్తే మనం లెక్కలు, తమిళనాడులో 1.7 ఉన్నారు, ఒక కపుల్కి 1.7 బిడ్డలు. అంటే 1.7 ఎలా ఉంటారంటే ఓవరాల్గా లెక్క అయినప్పుడు అలా వస్తుంది, 2 అనుకోవచ్చు మనం. సో కేరళలో 1.6 ఉన్నారు, కర్ణాటకలో 1.7 ఉన్నారు, ఏపీలో 1.7 ఉన్నారు, తెలంగాణలో 1.8 ఉన్నారు, రఫ్గా 1.7 సౌత్ ఇండియాలో ఉన్నారు. అదే మనం నార్త్ ఇండియాలో చూస్తే యూపీలో 2.4 ఉన్నారు, బీహార్లో 3 ఉన్నారు, డబుల్ ఉంది, ఎంపీలో 2 ఉన్నారు, రాజస్థాన్లో 2.3 ఉంది, హర్యానాలో 2.1 ఉంది. అంటే యావరేజ్లో 2.5 పైన ఉన్నారు. ఇక్కడ 1.7 ఉంటే వాళ్ళు 2.5 ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ చాలా చోట్ల డబుల్ మన వాళ్ళు ఇక్కడ ఒకరిని కనుక్కుంటే వాళ్ళు ఇద్దరిని కనుక్కుంటున్నారు. సో అందువల్ల ఇది మీరేమో జనాభా నియంత్రణ పాటించకుండా విచ్చలవిడి కనేసుకుంటున్నారు, మేము సీరియస్గా పాటించి దానివల్ల మా సౌత్ బాగా డెవలప్మెంట్ అయింది. నేషనల్ మనకి జీడిపి అంటారు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ ప్రొడక్షన్, దీంట్లో సౌత్ ఇండియా వాటా 31% ఉంది. మన జనాభా ఎంత ఉంది దేశంలో, మన వాటా 20% ఉంది. సో మన జనాభా 20% ఉంది, మనం ఇచ్చేదేమో దానికి 31% ఇస్తున్నాం ఎకనామీకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2022-23 లెక్కల ప్రకారం సౌత్ ఇండియా జీడిపిలో 32 లక్షల కోట్లు ఇస్తే బీహార్ ఉత్తరప్రదేశ్ కలిపి 17 లక్షల కోట్లే ఇచ్చారు. వాళ్ళేమో కాంట్రిబ్యూషన్ తక్కువ, ఏది ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ తక్కువ, పాపులేషన్ ఏమో బీభత్సంగా ఉంది. మనం ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ, మంది పాపులేషన్ తక్కువ, కానీ మనకు అన్యాయం జరుగుతుంది. ఇది మెయిన్ లాజిక్. రెండవ ఇదేంటంటే వాళ్ళు ఎక్కువ మందిని కనేయడం వల్ల, లేకపోతే వాళ్ళ ఎకనామిక్గా బాగాలేనందువల్ల వాళ్ళ జనాభాని మనమే పోషిస్తున్నాం. మళ్ళీ నార్త్ ఇండియా బ్యాచ్ అంతా వచ్చేస్తున్నారు సౌత్ ఇండియాలో. ఒకప్పుడు సిటీల్లో ఉండేవాళ్ళు ఇవాళ స్మాల్ టౌన్, ఆ మధ్య శ్రీశైలం పోతే మొత్తం నార్త్ ఇండియన్స్ ఉన్నారు, అనంతపురం పోతే నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇలాగా ఎక్కడ చూసినా నార్త్ ఇండియన్స్ని సౌత్ ఇండియా పోషిస్తుంది. సో ఒక పక్క వాళ్ళు జనాభా పెరిగిపోతే వాళ్ళ జనాలను మనం పోషిస్తున్నాం, మా ఎకనామీలో మందే మేజర్ వాటా ఉంది,